హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ గురించి మీకు మొత్తం బేసిక్గా ఎంతవరకు డీటెయిల్స్ కావాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ దట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఎన్ని వేల పోస్టులు రిలీజ్ చేస్తారు, ఇందులో అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, అసలు వీటిని మినీ సివిల్ సర్వీసెస్ అంటారు, అసలు ఎందుకంటారు, ఇవి ఎలాంటి టైప్ ఉద్యోగాలు ఏంటి అనేది నేను ఆల్ అబౌట్ ఎస్ఎస్సి సీజీఎల్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా మెటీరియల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ఫ్రీగా మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో చూసుకోవచ్చు, ఒకసారి మెటీరియల్ చెక్ చేసుకోండి. సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ మెటీరియల్ అనేది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు, టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు అనేది గురించి ఒకసారి మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ఇది ఎస్ఎస్సి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన క్యాలెండర్. ఒకసారి ఇందులో చూసుకోండి. సీరియల్ నెంబర్ 9 అండి, ఎస్ఎస్సి సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సీజీఎల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఒకసారి ఇందులో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 11 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా అప్లై స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లోజింగ్ డేట్ వచ్చేసి అంటే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10 జూలై 2024 వరకు అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ పర్టికులర్గా డేట్స్ అయితే ఏమీ అనౌన్స్ కాలేదు, జస్ట్ మంత్ వరకు అయితే అనౌన్స్ చేశారు టెంటేటివ్గా సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుందని. అర్థమైందా? ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, బ్రదర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ ఏంటి రాలేదంటే, మీకేంటంటే ఈ మధ్యన ఎస్ఎస్సి వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ గమనించినట్టయితే పర్టికులర్గా టైం టు టైం రిలీజ్ అయితే చేయట్లేదు, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఒక 20 రోజులు కావచ్చు, ఒక 10 రోజులు కావచ్చు, టైం టేకన్ అవుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. 100% నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. బట్ ఏంటంటే ఒక 10 రోజులు లేదా 20 రోజులు డిలే అవుతుంది అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. సో సీజీఎల్ కూడా ఇట్ మేబీ అంతే కావచ్చు. అయితే జూన్ 11 రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక 10 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ 100% నోటిఫికేషన్ అయితే ఇస్తారు. అర్థమైందా? మీరు నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయేది మీరే. నేను నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అర్థమైందా? అలాగే ఇప్పుడు వచ్చేసి ఎన్ని వేల పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, క్వాలిఫికేషన్ ఏమిటి, అలాగే దీనికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కదా, మనకి సిబిటీ ఎగ్జామ్ టైర్ 1 టైర్ 2 ఎగ్జాము అవి తెలుగులో రాయొచ్చా అంటే రీజనల్ లాంగ్వేజ్లో రాయొచ్చా అనేది మీకు కొంచెం డౌట్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఎన్ని వేల పోస్టులు రిలీజ్ చేస్తారనేది మాట్లాడుకున్నట్టయితే, యాక్చువల్గా ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్. అర్థమైంది? ఇయర్లీ వన్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎస్ఎస్సి వాళ్ళు. ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది, ఏ సంవత్సరం కూడా ఆగదు. సో ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే 7,500 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. అర్థమైందా? ఓకే, ఒక్కోసారి దీనికంటే కొంచెం పోస్టులు ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే యాక్చువల్ నెంబర్ వచ్చేసి గుడ్ నెంబర్ ఏంటంటే 7,500. ఓకే, ఈసారి కూడా అదే మాదిరిగా 7,500తోనే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో మంచి పోస్టులే ఉంటాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే, క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, మీరు బీఏ కావచ్చు, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఓకే ఏదైనా పర్లా బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఫైనల్ ఇయర్ అంటే మాకు ఇంటర్న్షిప్ ఉంది, లేదు మాకు ప్రజెంట్ లాస్ట్ సెమ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, మాకు ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయినట్టే, మరి మేము ఎలిజిబులా అంటే ఎస్, మీరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారండి. బట్ ఏంటంటే డిగ్రీలో మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఉండాలి. ఓకే, మీకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్గా టైర్ 2 కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు మీరు కనుక క్వాలిఫై అయితే పోస్ట్ వచ్చినప్పుడు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు సబ్మిట్ చేయాలి. సో మీరు కూడా ఫైనల్ ఇయర్ అయితే ఎలిజిబులే, సబ్జెక్ట్ లాక్కోకుండా కంప్లీట్ చేసుకోండి. అర్థమైంది? ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి కూడా మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ అనేది రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుందా అనే డౌట్. ఓకే, యాక్చువల్గా ఈ మధ్యన చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి వాళ్ళు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ 3 ఎగ్జామ్స్ తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే పెట్టారు. అంటే రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెట్టడమే జరిగింది. ఓకే, ఆ లెక్కన మరి చూసుకుంటే సీజీఎల్ కూడా పెడతారంటే, సీజీఎల్కి అలాంటి ఛాన్స్ అయితే ఏం లేదండి. సీజీఎల్కి ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, హిందీ ఆర్ ఇంగ్లీష్ మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది. మోస్ట్లీ మనం అందరం ఇంగ్లీషే కాబట్టి సో ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడమే. లాస్ట్ టైం కూడా ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. రీజనల్ లాంగ్వేజెస్లో ఎస్ఎస్సి సీజీఎల్ అనేది ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు.
సో మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అవి చాలా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చాను నేను. సో డౌన్లోడ్ చేసుకోండి, మంచిగా యూజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఒక పోస్ట్ సాధించండి. అలాగే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ని వచ్చేసి చాలామంది మినీ సివిల్ సర్వీసెస్ అంటారు. అసలు మినీ సివిల్ సర్వీసెస్ అంటారు ఎందుకంటారు? ఓకే, అసలు ఇందులో ఏ రకాల ఉద్యోగాలు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇందులో వచ్చేసి టాప్ 10 డిపార్ట్మెంట్స్, అంటే మీకు అసలు ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా ఒక టాప్ 10 డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి అనేది తర్వాత టాప్ 10 డిపార్ట్మెంట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రకరకాలు ఉంటాయి, ఒక 50-60 రకాల ఉద్యోగాలు ఉంటాయి సీజీఎల్లో కూడా. బట్ ఏంటంటే మనకి టాప్ 10 కావాలి కాబట్టి ఆ టాప్ 10 ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను తర్వాత, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు ఒకసారి అసలు ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్ని మినీ సివిల్ సర్వీసెస్ అని ఎందుకంటారు, అసలు ఈ పోస్టులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మీకు స్టేట్లో ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు. ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది కదా. ఈ గ్రూప్ 2 ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఈ ఎస్ఎస్సి సీజీఎల్ అనేది అలా కాదు, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. మన స్టేట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి ఒకవేళ రిలీజ్ అయినా ఇది స్టేట్ వరకే కాబట్టి తక్కువే ఉంటాయి పోస్టులు అనేవి, 1000 లోపే ఉంటాయి పోస్టులు అనేవి. బట్ ఈ ఎస్ఎస్సి సీజీఎల్ అనేవి సుమారు 7000 దాకా పోస్టులు ఉండడం అయితే జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఇవేంటంటే ఆల్ ఇండియా అండి. ఓకే, ఓవరాల్ ఆల్ ఇండియా మొత్తం మీద ఆఫీసులు ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలోనే ఉద్యోగాలు ఉంటాయి. ఈ స్టేట్లో ఏంటంటే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ పరిధి వరకే, తెలంగాణ అయితే తెలంగాణ పరిధి వరకే వర్క్ చేస్తారు వీళ్ళు. అర్థమైందా? స్టేట్లో గ్రూప్ 2 అయితే మీకు స్టేట్లో గ్రూప్ 2 ఉద్యోగం వస్తే ఎలా అయితే ఉంటుందో ఈ ఎస్ఎస్సి సీజీఎల్ వస్తే అలా ఉంటుంది. అర్థమైందో ఒక మాటలో చెప్పాలంటే? అందుకే వీటిని మినీ సివిల్ సర్వీసెస్ అంటారు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. బట్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ ఏంటంటే గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా భర్తీ చేస్తారు. ఓకే, మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఆ డిఫరెంట్ పే స్కేల్ అయితే ఉంటాయి. మీకు ఆ పే స్కేల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ పే స్కేల్ 2.1 ఉంది కదా, లెవెల్ 8. ఈ లెవెల్ 8 వచ్చేసి 47,600 బేసిక్ పేనే 47,600. మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుని స్టార్టింగ్ 80,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇవి లెవెల్ 8 వచ్చేసి ఓన్లీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, కాగ్ డిపార్ట్మెంట్. అర్థమైందా? ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ అంటే కాగ్ ఉంది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆ కాగ్ డిపార్ట్మెంట్లో వర్క్ అయితే చేస్తారు. ఇది గ్రూప్ బి క్యాడర్ ఉద్యోగం, గెజిటెడే కాకపోతే నాన్ మినిస్ట్రియల్. అర్థమైందా? గెజిటెడ్ ఆఫీసరే బట్ ఏంటంటే నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగం. మీకు ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అప్లై చేసుకుంటాం అనేది కాదు, మీకు ఏంటంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఎన్ని పోస్టులకి అప్లై అయితే అన్ని పోస్టులు అప్లై అదే ఆటోమేటిక్గా అదే అయిపోద్ది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి పోస్ట్ని బట్టి. ఇందులో ఒక పోస్ట్కి వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు అడుగుతారు, ఒక పోస్ట్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు, ఒక పోస్ట్కి వచ్చేసి 18 నుంచి 32 సంవత్సరాలు, ఇలా డిఫరెంట్గా ఏజ్ లిమిట్స్ అయితే ఉంటాయి. బట్ మీకు ఏంటంటే మినిమం 18 ఉంటే అప్లై చేసుకోవచ్చు, మ్యాక్సిమం 30 ఉంటాయి, ఒకటి 27 ఉంటాయి, అలాగే 32 ఉంటాయి. ఓకే, ఇలా ఉండడం అయితే జరుగుతుంది. మీకు అవసరమైతే ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీకు అవసరమైతే పోస్టుల డీటెయిల్స్ ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా మీరు రిక్రూట్ అయితే ఈ యొక్క అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ వీటికి వచ్చేసి లెవెల్ 8 అండి. అలాగే ఇందులో మిగిలిన రకాల పోస్టులు కూడా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ పే స్కేల్ ఉంటాయని చెప్పాను కదా. పే స్కేల్స్ వచ్చేసి లెవెల్ 8, లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4. ఓకే, లీస్ట్ వచ్చేసి లెవెల్ 4 అండి. లెవెల్ 4 కంటే తక్కువ ప్యాకేజ్ ఉన్న పోస్టులని వీటి ద్వారా భర్తీ చేయరు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. లెవెల్ 4 అంటే 25,500 రూపాయలు బేసిక్ పే. అవి ఏ పోస్టులు అంటే పోస్టల్ అసిస్టెంట్, అలాగే షార్టింగ్ అసిస్టెంటు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో ట్యాక్స్ అసిస్టెంటు, అలాగే సిబిటిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ట్యాక్సెస్లో ట్యాక్స్ అసిస్టెంట్, అలాంటి పోస్టులు అయితే ఉంటాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగాన్ని డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ వచ్చేసి టైర్ 2 ఎగ్జామ్. టైర్ 2 ఎగ్జామ్లో మీరు స్కోర్ చేసిన దాన్ని బట్టే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. టైర్ 2 ఎగ్జామ్ అయిన తర్వాత దాన్ని బట్టి మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎగ్జామ్లో అతని మీద ఒక 5 మార్కులు కావచ్చు, 10 మార్కులు కావచ్చు తక్కువ వచ్చినాయి. సో ఏంటంటే దాని ద్వారా ఏంటంటే మీకు కొంచెం చిన్న పోస్ట్ వచ్చింది, అతనికి ఏంటంటే కొంచెం పెద్ద పోస్ట్ వచ్చింది, మంచి పే స్కేల్ ఉన్న పోస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అర్థమైందా? డిఫరెన్స్ అయితే పెద్ద ఏమి ఉండదు, 10, 15, 20 మార్కులు, అలాగే మరీ మాట్లాడితే ఒక 25 మార్కులు, ఇలాగే డిఫరెన్స్ అయితే ఉంటుంది.
మీకు మంచి పోస్ట్ని అయితే కోల్పోతారు. అర్థమైందా? మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, మంచి పోస్ట్ రావాలంటే అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. సో డోంట్ వరీ, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మిగిలిన రకాల పోస్టుల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఈ పే స్కేల్ 11లో వచ్చేసి ఏ రకాల పోస్టులు ఉంటాయంటే లెవెల్ 7లో వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అయితే ఉంటాయండి. అర్థమైందా? ఆ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు వరుసగా ఉన్నాయి. అవి ఏవేం డిపార్ట్మెంట్లను చూసుకున్నట్టయితే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్లు మాట్లాడుకున్నట్టయితే 20 to 30, 18 to 30, 20 to 30, అలాగే 20 to 30 ఇలా ఉన్నాయి కదా. ఇవేంటంటే మీకు ఏజ్ లిమిట్ అనేది పోస్ట్ని బట్టి డిఫరెంట్గా ఉంటుందని చెప్పే కదా. ఈ పోస్ట్ని బట్టి డిఫరెంట్గా ఉండటం అర్థం ఏంటంటే మీరు ఒక్క అప్లికేషనే పెడతారు. మీ ఏజ్ కనుక ఒక 19 years అనుకోండి. ఫర్ సపోజ్ మీకు 19 years గ్రాడ్యుయేషన్ అయింది అనుకోండి. ఓకే, మీరేంటంటే ఏవైతే ఏజ్ లిమిట్ 18 yearsతో స్టార్ట్ అయిన పోస్టులు ఉంటాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. 20 ఉన్న పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవ్వరు, ఎందుకంటే మీ ఏజ్ 19 కాబట్టి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంతే, అంతకుమించి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఏజ్ లిమిట్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరికి గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి 20 వస్తాయి కాబట్టి సో మోస్ట్లీ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి అదర్ మినిస్ట్రీస్, అంటే ఏవైనా మిగిలిన రకరకాల డిపార్ట్మెంట్లో కావచ్చు, మినిస్ట్రీస్లో కావచ్చు, వాటిలో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఉంటాయి కాబట్టి వాటిలో కూడా ఫిల్ చేయడమే జరుగుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇది చాలామందికి ఇష్టమైన పోస్టు. అలాగే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, అంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ అనుకోవచ్చు. అలాగే ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, అలాగే ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అంటే ఈడీ ఉంటుంది కదా. ఈ మధ్యన వార్తల్లోకి బాగా ఈడీ వస్తుంది. ఆ ఈడీలో కూడా మీరు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటుంది. ఇది మంచి పవర్ఫుల్ పోస్ట్ అండి. అర్థమైందా? అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మనకి ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్టులు ఉంటాయి, ఆ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, ఉంటాయి ఇందులో. ఇక ఇన్స్పెక్టర్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అంటే మనకి నార్కోటిక్స్ అంటే ఈ డ్రగ్స్ ఉంటాయి కదా, డ్రగ్స్ రిలేటెడ్ వాటికి సంబంధించి అందులో ఇన్స్పెక్టర్ పోస్ట్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి లెవెల్ 6 ఉన్న పే స్కేల్ ఉన్న పోస్టుల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇందులో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఉండడం అయితే జరుగుతుంది. అదర్ మినిస్ట్రీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో. ఇది గ్రూప్ బి పోస్టే, మినిమం 18, మ్యాక్సిమం 30 years. అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అందులో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్, ఇదేంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అర్థమైందా, ఎన్హెచ్ఆర్సీ అంటారు కదా. సో ఇది కూడా బాగానే ఉంటుంది. అలాగే డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ సబ్ ఇన్స్పెక్టర్, అర్థమైందా. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అంటే మనకి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, జేఎస్ఓ అంటాం షార్ట్కట్లో. సో ఇది కూడా మంచి పోస్టే. సో ఇది ఫ్రెండ్స్, మీకు పోస్టుల గురించి బేసిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లెవెల్ 5, లెవెల్ 4 పోస్టులు ఉన్నాయి. అవి ఒకసారి మీకు పీడిఎఫ్ ఇస్తా కదా, అందులోనే ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు అయితే అర్థమవుతుంది. సో వాటి గురించి కూడా డిస్కస్ చేస్తే వీడియో అనేది బాగా లెంత్ అయిపోద్ది. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మొత్తానికి మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.